వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ ప్రవీణ్. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఆదిలాబాద్కు ఎయిర్ బస్ తీసుకొస్తా, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మేం వచ్చాక భూములు వెనక్కి తీసుకుంటాం, కేటీఆర్ హెచ్చరికలు. ఎన్నికల ప్రక్రియ రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం, తెలంగాణ హైకోర్టు స్పష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన తర్వాత ఆదిలాబాద్ వేదికగా ప్రకటన చేస్తున్నానని, సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్లో విమానాశ్రయ పనులను ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 260 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు. విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు పోతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించానని, దేశంలోని ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకొని ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావచ్చు, కానీ కేంద్రం సహకారంతో ముందుకు సాగాలని, అందుకే మోదీతో మాట్లాడిన తర్వాత విమానాశ్రయంపై ప్రకటన చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్ర బస్సు కష్టమనుకున్న ఆదిలాబాద్కు ఎయిర్ బస్ తీసుకువచ్చి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే 2 నెలల్లో అభివృద్ధి ప్రణాళికతో మళ్లీ వస్తానని, అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ను ఆదర్శ జిల్లాగా చేస్తానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల రూపాయలకు భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం తక్కువ ధరకు విక్రయించిన భూములను వెనక్కి తీసుకుంటామని, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం జీడిమెట్ల పారిశ్రామిక పార్కులో పర్యటించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అనుముల రేవంత్ రెడ్డి కాదని, ఆయన అవినీతి అనకొండ అని విమర్శించారు. కోట్లాది రూపాయల భూ కుంభకోణంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసం, పరిశ్రమల కోసం కేటాయించాల్సిన భూములను రేవంత్ రెడ్డి ప్రైవేట్ భక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్మి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఆ సొమ్మును ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఢిల్లీకి నిధులు తరలించే ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గజ ధర 1,50,000 పలుకుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4,000కే అప్పగిస్తుందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఒకచోట, హిల్ట్ పాలసీ పేరుతో మరొక చోట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేదల గుడిసెలు కూల్చివేస్తున్నారని, కానీ పేదలకు మాత్రం భూములు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన 6 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎస్సీ ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో సైతం ఆయా కులాలకు వార్డు మెంబర్లు, సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించడంలో పొరపాట్లు జరిగాయని వారు పేర్కొన్నారు. రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులాలు వ్యక్తులు లేకపోతే ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసింది. ఎన్నికల సంఘం చేసిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అనంతరం పిటిషన్లపై విచారణను ముగించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.